ఈరోజు రొయ్యలు తెచ్చుకున్నాం మేము. ఈ రొయ్యలంతా పెద్ద రొయ్యలు అంతా క్లీన్ చేసుకొని వండుతాను. ఈరోజు మా ఒరిస్సాలోని ఎలాగ వండుతామో చూపిస్తాం. చేపలు రొయ్యలు పసుపు కొంచెం వేసుకున్నాను, నిమ్మకాయ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే నీసు వాసన పోవడానికి. బాగా కలిపేసి కడిగేస్తాను. ఇప్పుడు కారం, ఉప్పు, నూనె, పసుపు అన్నీ వేసి కలిపేసి ఉంచేస్తున్నాను. మసాలా వేగినంత వరకు మూత పెట్టి ఉంచేస్తాను. రొయ్యల కూరకి తాలింపు పెడుతున్నాను. బిర్యానీ ఆకు వేసాను, మసాలా ముద్ద వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ, అల్లం, తెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మిక్సీ చేశాను, అదే ఈ ముద్ద. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను 2 చెంచాలు. ధనియాల పౌడరు ఇంట్లో చేసుకుంటాను. ధనియాల పౌడరు, జీరా పౌడరు 2 ఇంట్లో తయారు చేసుకుంటాను. ఇది జీలకర్ర పౌడరు, పసుపు కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే రొయ్యల్లో కలిపాము కదా, అందుకే కొంచెం వేసుకుంటున్నాం. ఉప్పు కూడా కొంచెం లాస్ట్లో దించే ముందు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో. కారం, ఇంకా పచ్చిమిరపకాయలు రుబ్బాను, తర్వాత రొయ్యల్లో కొంచెం వేసాను కదా, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. ఇది గరం మసాలా పౌడరు, ఇది ఇది అలాగా వేగాలి, బాగా ఎర్రగా నూనె తేలిపోయినంత వరకు వేగాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వేగిన తర్వాత బాగా ఇప్పుడు ఎర్రగా వేగిపోవాలి. ఇలా సిమ్లో వేపుకోవాలి. అది చూడండి ఎర్రగా. ఇప్పుడేమో లేట్ అయిపోతుంది అనేసి కుక్కర్లో పెట్టాను, 2 విజిల్ తోటి ఉడికిపోయింది బాగా. దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిపోయే వాటికి ఉడకాలి. గట్టి ఉడికిపోయింది కూర చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. మీరు ట్రై చేయండి, నచ్చినట్టయితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్కి.